హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ 3 వీడియోస్లో లైక్ మంత్లీ స్కెడ్యూల్లో 2 టైప్స్ అండ్ వీక్లీ స్కెడ్యూల్, డైలీ స్కెడ్యూల్, మినిట్స్, అవర్లీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కెడ్యూలింగ్ గురించి ఒక 3 వీడియోస్ అయితే చేయడం జరిగింది. కానీ మనం అన్ని నోట్బుక్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే మనం ఏదైనా చేసినది ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట. అంటే నేను కావాలనే ఇండివిజువల్గా చెప్పాను. సో దాని తర్వాత ఇప్పుడు నేను ఏదైతే 3 వీడియోలు చేసిన ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఒక సింగిల్ నోట్బుక్ కింద కన్వర్ట్ చేశాను. అంటే ఇప్పుడు మీరు ఏ స్కెడ్యూల్ చేసినా విత్ ఇన్ సింగిల్ నోట్బుక్లోనే హ్యాండిల్ చేస్తుంది అనమాట. అది మినిట్ వైజ్ కావచ్చు, అవర్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు. మంత్లీలో 2 టైప్స్ ఉంటాయి కదా, అండ్ వీక్లీ, డైలీ ఏదైనా సరే మనకి. సో ఇవి విత్ ఇన్ సింగిల్ నోట్బుక్లోనే కోడ్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ చాలా చేంజెస్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేయడం, అంటే డూప్లికేట్స్ డేటా ఉన్నాయి కదా, వాటి రిమూవ్ చేయడం చూడొచ్చు మీరు కోడ్ అంతా కూడా. సింపుల్ కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అది ప్రాపర్గా చేయకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. బట్ చేంజెస్ మనం ఏదైతే చేస్తున్నాం కొంచెం ప్రాపర్గా వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో కాకపోతే ఇక్కడ ట్రిక్కీ పాయింట్ ఏంటంటే మంత్లీ స్కెడ్యూల్లోనే సో 2 టైప్స్ ఉన్నాయని చెప్పే కదా, అది కొంచెం హ్యాండిల్ చేయడం కొంచెం ట్రిక్కీ అనిపించింది అనమాట. సో రిమైనింగ్ లైక్ అవర్లీ అండ్ మినిట్స్ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో అది సేమ్ అన్నమాట. అండ్ డైలీ మారుతుంది, వీక్లీ మారుతుంది, ఇందాక చెప్పినట్టు మంత్లీ. ఓకే, టోటల్ 6 ఉంటాయి అన్నమాట. దీంట్లో 6 కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ వీడియోలో జస్ట్ ఏంటంటే అవుట్పుట్ మాత్రమే, కానీ నెక్స్ట్ వీడియోస్లో ఆ వచ్చిన అవుట్పుట్ని ఒక టేబుల్లో స్టోర్ చేయాలి. ఓకే, మనకి డిఫరెంట్ 6 టైప్స్ ఉన్నాయని చెప్పే కదా, వాటన్నిటిని కూడా ఒక టేబుల్లోకి స్టోర్ చేయాలి. అది ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ఇది టెస్ట్ చేద్దాం, అట్లీస్ట్ 1 or 2. సో రన్ స్కెడ్యూల్. సో మీరు చూడొచ్చు, ఇది మినిట్స్ ఉందన్నమాట. సో 55 minutes అని పెట్టా కదా స్కెడ్యూల్. ఇప్పుడు ఇది రన్ చేస్తాను. వన్. ఇప్పుడు నాకు స్కెడ్యూలింగ్ మినిట్ వైజ్ రావాలి అవుట్పుట్. లైక్ టైప్ వచ్చేసరికి క్రాన్, వీక్లీ, డైలీ అండ్ మంత్లీ ఉంటుంది. వి మినిట్, అవర్లీ, క్రాన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది మినిట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఒక క్లియర్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే ఏం అర్థం కాదు, ఏం చూస్తుంటారో బాబు అనుకుంటారు మీరే. లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో ఇది నాకు ఒక 2-3 hours పట్టింది అనమాట మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం. మళ్ళీ ప్రాపర్గా టెస్ట్ చేయడం కానీ, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది వస్తుందో రావటం అనేది తెలుసుకోవటం కానీ. ఓకే, స్టిల్ సెల్ 1 ఈస్ గోయింగ్ అని, ఎందుకంటే మనం స్కెడ్యూలింగ్ చేసిన ఫ్రమ్ ఏపీఐ నుంచి డేటా గ్యాదర్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐ థింక్ క్లోజ్ టు 2 minutes దాకా ఉంటుంది. దాని తర్వాత సబ్సీక్వెంట్ ఏదైతే ఇది ఉందో ఇది చాలా ఫాస్ట్గా వస్తుంది. కోడ్ అంతా కూడా చిన్న చిన్న చేంజెస్, లైక్ నేను ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసి కోడ్ అనేది ఇంటిగ్రేట్ చేశాను అనమాట మొత్తం కూడా. ఓకే, స్టిల్ గోయింగ్. చెప్పగా 2 minutes అయితే టైం తీసుకుంటుంది guys. ఓకే, మనం ఏం చేసేది నేను స్టిల్ ఈస్ రన్నింగ్. ఓకే, సో ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్. ఓకే, మనకు అవుట్పుట్ వచ్చింది కదా. సో ఇది వచ్చేసరికి క్రౌన్ టైప్ అండ్ మినిట్స్ అనమాట, 55 minutes. ఇక్కడ మీరు అవుట్పుట్ చూస్తే సో ఐడి ఎనేబుల్ అయిందా లేదా, క్రియేటెడ్ డేట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, లోకల్ టైం జోన్. ఎందుకంటే నేను ఐఎస్టీ యూజ్ చేయలేదు అనమాట. సో ఈటీసీ -2 యూజ్ చేశాను.
అండ్ ఇంటర్వెల్ 55 minutes, టైప్ క్రోమ్ అండ్ టైప్ ఆఫ్ యూజర్ రైట్. ఓకే, అంటే మనం ఏదైతే యూజర్ స్కెడ్యూల్ అంటే మినిట్స్ బేస్ స్కెడ్యూల్ చేస్తామో అది ప్రాపర్గా అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు అవర్లీ కూడా తీసుకుంటాను. ఎవ్రీ 4 hours 3 hours అనుకోండి. సో లెట్ మీ టేక్ సో ఇది లండన్ తీసుకుందాం, యూటీసీ. దట్స్ ఇట్. సో ఇందాక మినిట్ వైజ్, బట్ ఇప్పుడు వచ్చేసరికి అవర్లీ. సో చేంజెస్ అనేది చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ నోట్బుక్ రన్ చేసినప్పుడు మనకి అవర్లీ బేసిస్ అయితే వస్తుంది. సో లెట్ మీ ట్రై టు రన్. మళ్ళీ రెండు రన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీ మళ్ళీ ఇట్ హ్యాస్ టు చెక్ ఏం స్కెడ్యూలింగ్ చేస్తారు ఏంటి అనేది కూడా వెరిఫై చేయాలన్నమాట. మీరు చూడొచ్చు 180 ఉంది. ఎందుకు 180 ఉందంటే, సో ఇందాక చెప్పే కదా, ఇది అవర్లీ పెట్టినా సరే అది మినిట్స్ కింద తీసుకుంటుంది అనమాట. సో 3 into 60 అంటే ఒక అవర్కి వచ్చేసరికి 60 minutes కాబట్టి 60 into 3 180 వస్తుంది కదా. సేమ్ మనకు అదే వచ్చింది. ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. సో ఐడి ఎనేబుల్డ్, క్రియేటెడ్ డేట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ 180. సో నేను ఇందాక చెప్పినట్టుగా మినిట్స్కి అవర్లకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. అదే డైలీ, వీక్లీ, మంత్లీ డిఫరెంట్ మారిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్ మీ టైమ్స్ యాడ్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్, అప్లై చేశాను. సో ఇప్పుడు డైలీ అన్నమాట. సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ స్కెడ్యూలింగ్ మనకి అవుట్పుట్ లో రావాలి. సో లెట్స్ వెయిట్. సో నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే అట్లీస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది సో గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే కీప్ ఆన్ చేంజ్ చేస్తే ఒక్కోసారి ఏపీ ఎర్రర్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అందువల్ల ఐమ్ జస్ట్ మేకింగ్ 10 seconds డిలే, అంతే మించి ఏం లేదు. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, మీరు చూడొచ్చు. సో టైప్ డైలీ వచ్చింది కదా, ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఓకే, సో ఐడి ఎనేబుల్డ్, స్టార్ ఎప్పుడు క్రియేట్ చేశారో స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ జిఎంటి, స్టాండర్డ్ టైము, సారీ లోకల్ టైం జోన్. ఇంటర్వెల్ వచ్చేసరికి ఏముంది, నల్లు. ఓకే, ఇంటర్వెల్ ఏముంది, నల్ ఉంది. అన్ను టైప్ డైలీ ఉంది. అన్ను టైమ్స్ నేను 3 times సెలెక్ట్ చేశాను, 9:30, 17. అండ్ ఇది 24 hours ఫార్మాట్లో ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు. సో అండ్ ఇంకేముంది, ఓకే. సో ఈ రెండు చేంజ్ అయినాయి, బట్ ఇంటర్వెల్ అనేది మనకి 45 వచ్చినాయి. అంతే కదా, ఇంటర్వెల్ ఎక్కడ ఉండదు కదా. ఓకే, ఇది డైలీ. అదే వీక్లీ స్పెసిఫై చేసినప్పుడు, సో లెట్ మీ మేక్ ఇట్ వీక్లీ. ఒక 4 days తీసుకుంటాను, ఎక్కువ వద్దులేండి. ఓకే, సో లెట్ మీ చేంజ్ ఇట్. డన్. ఓకే, సో ఇప్పుడు వీక్లీ కింద చేంజ్ చేసాం అనమాట. సో లైక్ ప్రతి సండే, ట్యూస్డే అండ్ థర్స్డే, ఫ్రైడే ఈ 4 times ఎగ్జిబిషన్ జరుగుతుంది. అండ్ ప్రతి సండే 3 times. ఓకే, 9:30, 3:29 అండ్ 7:29. ఈ టైం ఇంటర్వెల్స్ లో మనకి పర్టికులర్ స్కెడ్యూలింగ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే, సో చూసారు కదా. ఇప్పుడు ఇది మళ్ళీ రన్ చేద్దాం. లెట్స్ వెయిట్. సో మనకి ఏం ఎర్రర్ రాకూడదు. ఎర్రర్ వచ్చిందంటే మళ్ళీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను టెస్ట్ చేశాను, బట్ ఇట్స్ ఓకే. ఒక్కోసారి ఎర్రర్స్ అనేది వస్తుంటాయి. ఇట్స్ ఓకే, నో నీడ్ టు వరీ. ఓకే, మీట్ చూసుకుంటే చూడండి, మారిపోయింది అవుట్పుట్. సో ఇక్కడ టైమ్స్ వచ్చినాయి అండ్ టైప్ ఏంటిది, వీక్లీ. ఇందాక డైలీ ఉంది, ఇప్పుడు వీక్లీ ఉంది. అండ్ వీక్ డేస్ సండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే. అంటే అవుట్పుట్ ప్రాపర్గా వస్తుందిగా. ఇప్పుడు దాకా మనం అవర్లీ, మినిట్స్, డైలీ, వీక్లీ 4 రన్ చేసినా సరే అవుట్పుట్ అనేది మారుతుంది, కానీ ఎక్కడ కూడా సేమ్ నోట్బుక్. ఓకే, ఏదైతే నోట్బుక్ ఉందో ఇదనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ మనం మంత్లీ కూడా చెక్ చేద్దాం. మంత్లీ, సో ఓకే,
సో ప్రతి 3 మంత్స్కి ఒకసారి 7th డే. ఓకే, 2 చాలండి. కావాలంటే తీసుకోవచ్చు, ఇట్స్ ఓకే, నో నీడ్ టు వరీ. దాట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను మంత్లీ సెలెక్ట్ చేశాను. ఎవ్రీ ఓకే, సో 3 మంత్స్కి ఒకసారి ఆన్ 7th డే ఈ టైం ఇంటర్వెల్స్లో ఈ పర్టికులర్ స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు మనకైతే ఈ పర్టికులర్ స్కెడ్యూలింగ్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సి వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం మంత్లీ కూడా. ఓకే, సో అవుట్పుట్ వచ్చింది. గైస్ ఏముంది గైస్, ఇక్కడ టైప్ మంత్లీ ఉంది. అలానే మనం 2 టైమ్స్ తీసుకున్నాం. అండ్ రికరెన్స్ ప్రతి 3 మంత్స్కి ఒకసారి. అండ్ ఇక్కడ చూస్తే డే ఆఫ్ మంత్ ఏంటిది, సో 7. అండ్ అక్రెన్స్ టైప్ డే ఆఫ్ మంత్, అది ఎన్నో రోజు అంటే 7వ రోజు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మంత్లీ ఏమేమి టైమ్స్ లో అనేది మనకి ప్రాపర్ గా వచ్చింది. ఓకే, మంత్లీలో కూడా 2 రకాలు ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ 4th ఫ్రైడే. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. సో డిఫరెంట్ ఆన్ డే కాకుండా ప్రతి 4th ఫ్రైడే. ఓకే, అంటే ఆ, మూడవ శుక్రవారం అలా అంటుంటారు కదా. ఓకే, అలాంటిది అనమాట ఇక్కడ. సో కాబట్టి ఇది ప్రతి నెల తీసుకున్నాం మీకు చేంజ్ కోసం. ఓకే, అప్లై చేశాను చూడొచ్చు. మంత్లీలో ప్రతి ఎవ్రీ మంత్ 4th ఫ్రైడే. అండ్ ఈ పర్టికులర్ టైం స్టాంప్స్ లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఈ పర్టికులర్ స్కెడ్యూలింగ్ అనేది రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. రన్. ఓకే, మీరు చూడొచ్చు. రికరెన్స్ 1 టైప్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మంత్లీ. అండ్ రెండే తీసుకున్నాను, ఒకటి. అండ్ ఇక్కడ చూస్తే వీక్ డే ఫ్రైడే 4th. ఓకే, ఆర్డినల్ వీక్ డే అబ్జర్వ్ చేశాను. సో నేను 6 టైప్స్ కింద రన్ చేశాను అనమాట. బట్ సింగిల్ నోట్బుక్ మొత్తం హ్యాండిల్ చేస్తున్నాను. అది మినిట్ కావచ్చు, అవర్లీ కావచ్చు, డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీలో 2 టైప్స్. మొత్తంగా టోటల్గా 6 టైప్స్ ను కూడా నేను సింగిల్ నోట్బుక్ లో నేను హ్యాండిల్ చేస్తున్నాను. బట్ జనరల్ గా మనం ఏంటంటే ఎక్కడో సట స్టోర్ చేస్తుంటాం అనమాట. ఓకే, లైక్ టేబుల్ కావచ్చు ఎక్కడో సట. అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే సో ట్రై టు మేక్ ఇట్. దాని తర్వాత డైనమిక్ గా మనం ఇప్పటిదాకా ఏంటి హార్డ్ కోడ్ చేసి రన్ చేస్తున్నాం. బట్ అలా కాదు, నాకు ఒక వర్క్ స్పేస్ లో ఒక 10 ఐటమ్స్ ఉంటే వాటిని ఎలా స్కెడ్యూల్ చేసి ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ కానీ స్టోర్ చేయడం కానీ ఇవన్నీ కూడా నువ్వు ట్రై టు సీ ద ఎక్స్పెరిమెంట్స్. ఓకే, మనం ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.